we may serve God acceptably with reverence and godly fear. అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగిందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. Well, we are serving the Lord with reverence. We know it and God knows about it. మనం ఎంత భయభక్తులతో దేవుని సేవ చేస్తున్నామన్న సంగతి మనకు తెలుసు, దేవునికి కూడా తెలుసు ఆ సంగతి. No matter whatever you do in this world is only temporal. ఈ లోకంలో మనం ఏ కార్యములు చేసినా అది ఎంతో తాత్కాలికమైనది. Only when you realize that I have to give judgment, I stand before the judgment of God, whether I do bad or do how I use the body, I have to give account to God. ఈ శరీరమును అనుసరించి నేను ఈ లోకంలో చేసే కార్యములు అవి మంచివైనను చెడ్డవైనను సరే ఒక దినాన దేవుని యొక్క న్యాయపీఠం ముందు ప్రత్యక్షమై వాటి లెక్కను నేను ప్రభువుకు చెప్పాలనే సంగతిని మనం గ్రహించవలసిన వారము. 1 John chapter 4 verse 15. మొదటి యోహాను 4:17. Herein is our love made perfect, that we may have boldness in the day of judgment,